ఈరోజు శ్రీకృష్ణ అష్టమి, కృష్ణుడి పుట్టినరోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కృష్ణుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా పడు ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరమందు శ్రావణ మాసంలో బహుళ పక్షమందు రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముదుల మోహం కల యశోద నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణ జన్మాష్టమిని శ్రీకృష్ణ అష్టమి అని, లేదా జన్మాష్టమని, లేదా గోకులాష్టమి అని, అష్టమి రోహిణి అంటారు. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ప్రతిమాల లేదా పటవానికి షోడశోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మిగడలు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి, లేదా జాజి పూలతో పూజ చేసుకోవాలి. ప్రస్తుతం రోజులలో తయారు చేసే కట్టె కారాన్ని దేవకి శ్రీకృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఆచరణలో ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముందుగా ఈరోజు ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన వస్తే మన జీవితాల్లోని ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలిపే భాగవతంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణాలు ఇచ్చాడు. ఆ నాణాలను సంతోషంగా తీసుకొని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలాగా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగం లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు, అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ళ కోసం వచ్చినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణ అర్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావ, ఇతను ఎవరో పరమ దురదృష్టవంతుడిలాగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచెడు బంగారు నాణాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చి గాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలువెలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగో నా తలరాతను మార్చలేవు. పాప మూగజీవి, దాని ప్రాణాలైన రక్షిద్దామని తన దగ్గర ఉన్న 2 నాణాలను ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.
నదిలో తాము జారవిచ్చుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దొరికినట్టే నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టారు. అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణాల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు అనుకొని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు బిత్తరపోవడం బ్రాహ్మణుడు దంపతుల వంతైంది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడుల ఈతి బాధలు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకుంటున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో, ఆయన జన్మ రహస్యం ఏమిటో తెలిపే ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ద్వాపర యుగంలో యాదవుల కులానికి ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ నాయకుడు ఉండేవాడు. ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు. ఉగ్రసేనుడికి వయసు పైబడుతూ ఉంటుంది. అత్యాశతో ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలనుకునే కంసుడికి తండ్రి చనిపోయే వరకు అలాగే ఓపిక కూడా లేదు. దానితో సొంత తండ్రిని చెరసాలలో పెట్టించి నాయకుడవుతాడు. అలాగే ఈశాన్య దిక్కున ఉండే జలసంధుడు అనే పరమ క్రూరుడైన ఛత్రపతితో పొత్తు పెట్టుకుంటాడు. తెలిసిన ప్రపంచాన్నంతటినీ జయించాలి అని జలసంధుని కల. పరమ క్రూరమైన సైనిక బలంతో జలసంధుని అధికారం చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శక్తివంతుడిగా కావడానికి అదొక్కటే మార్గం కావటంతో కంసుడు జలసంధుడితో పొత్తు పెట్టుకుంటాడు. కంసుడికి దేవకి అనే చెల్లి ఉంటుంది. ఆమె వాసుదేవుడు అనే పెళ్లి చేసుకుంటుంది. వాసుదేవుడు కూడా యాదవ నాయకుడే. పెళ్లి జరిగిన తర్వాత కంసుడు తన రథంలో ఈ కొత్త జంటను తీసుకొని వెళ్తూ ఉండగా ఆకాశం నుండి ఆకాశవాణి, ఓ ఈ కంస, నీ చెల్లి పెళ్లి తర్వాత ఎంతో సంతోషంతో నువ్వు ఆమెను తీసుకువెళ్తున్నావు. ఈ చెల్లెలకి పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతాడు. అదే నీ అంతమని చెప్తుంది. ఆకాశవాణి మాటలు విన్నగానే కంసుడు కోపోద్రిక్తుడవుతాడు. ఓయి, ఆమె 8వ కుమారుడు వచ్చి నన్ను చంపుతాడా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమెకి 8వ కుమారుడు ఎలా పుడతాడో చూద్దాము అంటాడు. తన కత్తితో అక్కడికక్కడే సొంత చెల్లెలి తలను నరికేయాలనుకుంటాడు. పెళ్లి కొడుకు అయినటువంటి వాసుదేవుడు కంసుడితో, దయచేసి ఆమెను బ్రతకనివ్వు. ఇంత ఘోరం ఎలా చేయగలవు? ఆమె నీ చెల్లెలు, పైగా మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాము. ఇక్కడే ఆమెను ఎలా నరుకుతాము అంటూ ప్రాధేయపడతాడు. అందుకు కంసుడు, ఆమె 8వ కుమారుడు నిన్ను చంపుతాడు. అటువంటి నీది జరగనివ్వను అంటాడు. అప్పుడు వాసుదేవుడు కంసుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. పుట్టగానే మా బిడ్డల్ని నీకు అప్పచెప్తాము. నువ్వు వాళ్ళని చంపేసుకో, కానీ దయచేసి ప్రస్తుతానికి నా భార్యను వదిలేయి అంటాడు. దానికి కంసుడు కూడా ఒప్పుకుంటాడు. కానీ తన ప్రాణం, తన భద్రత గురించి మరీ అతిగా గాబరా పడుతున్న కంసుడు తన చెల్లెల్ని ఇంకా భావను ఎప్పుడు గమనించగలిగేలాగా చెరసాలలో నిర్బంధనంలో ఉంచుతాడు. కాపలాదారుడిని పెడతాడు. మొదటి బిడ్డ పుట్టగానే ఆ కాపలాదారుడు కంసుడికి తెలియజేస్తాడు. వెంటనే కంసుడు చెరసాల దగ్గరికి వస్తాడు. కంసుడు వచ్చినప్పుడు దేవకి వసుదేవులు ఏడుస్తూ, నేను చంపేది 8వ బిడ్డ కదా, దయచేసి ఈ బిడ్డను వదిలేయి అంటూ అతని బ్రతిమిలాడతారు.
అందుకు కంసుడు నేను ఏ అవకాశము తీసుకోదలుచుకోలేదు అని పలికి ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి బండకేసి బాదుతాడు. బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇలాగే కొనసాగుతుంది. వాళ్ళు కంసుని ఎన్నో విధాలుగా ప్రాధేయపడతారు. కానీ అతను ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టలేదు. పుట్టిన 6 బిడ్డల్ని ఈ విధంగా చంపేస్తాడు. దేవకి వసుదేవులను ఈ కంసుడు చేసే పనులను చూసి విసిగిపోతాడు. రాజ్యంలోని ప్రజలు కంసుడు అంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడటం, పిల్లల్ని ఇలా చంపటం చూసి కాలక్రమేణా వాళ్ళు కూడా ఆ రాజు చేసే ఇలాంటి అకృత్యాలతో విసిగిపోతారు. మెల్లగా రాజ అంతఃపురంలోని తిరుగుబాటు మొదలవుతుంది. దేవకి దేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు అందరూ. కొన్ని రోజులకు దేవకి దేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. 8వ బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు అనగానే కంసుడిలో అసలైన కంగారు మొదలవుతుంది. ఇన్ని రోజులుగా వాళ్ళు చెరసాలలో నిర్బంధనలో ఉన్నారు. కానీ ఇక వాసుదేవుడికి సంకెళ్ళు వేయించి దేవకిని చెరసాలలో బంధిస్తాడు. వారికి శ్రావణ పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో 8వ రోజున ఒక బిడ్డడు పుడతాడు. ఆ రాత్రి ఒక్కటే ఉరుములతో కుండపోత వర్షంతో కురుస్తూనే ఏదైనా అవుతుందేమోనని కంసుడు ఎవరిని కూడా ఆ చెరసాలలోనికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అతను తనకు బంధువైన పూతన అనే ఒక నమ్మకస్తురాలని మంత్రసానిగా నియమిస్తాడు. వారి ప్రణాళిక ఏమిటి అంటే బాగా గమనిస్తూ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను కంసుడికి అప్పచెప్తే కంసుడు ఆ బిడ్డను చంపాడన్నదే వారి ప్రణాళిక. దేవకికి పొట్టి నొప్పులు వస్తూ ఉండేటివి, ఆగిపోతూ ఉండేటివి, వస్తూ ఉండేటివి, ఆగిపోతూ ఉండేటివి. పోతన చాలా సమయం వేచి చూస్తుంది. అయినా ప్రవేశం జరగదు. ఇంటికి వెళ్ళి వద్దాము అనుకుని రాత్రి సమయంలో బయటికి వెళ్తుంది. కానీ ఆమె ఇంటికి వెళ్ళే సమయంలో ఉన్నటువంటి భారీ వర్షం పడుతుంది. వీధులన్నీ కూడా వరద నీటితో నిండిపోతాయి. ఇక ఆ పరిస్థితులలో పోతన తిరిగి చెరసాలకి వెళ్ళలేకపోతుంది. సరిగ్గా అప్పుడే ఒక మగబిడ్డ పుడతాడు. అద్భుతం జరిగినట్టు ఆ చెరసాల తలుపులు వాటికవే తెరుచుకుంటూ ఉంటాయి. భగవంతుడి మాయ వలన కాపలదారుడు అందరూ కూడా మత్తు నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి. వెంటనే వసుదేవుడు బిడ్డ పుట్టుకలో ఏదో దైవ సంకల్పం ఉన్నదని అర్థం చేసుకుంటాడు. అతను ఆ బిడ్డని తీసుకొని ఏం చెయ్యాలో సహజంగానే తెలిసినట్టుగా యమునా నదిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ ప్రదేశం అంతా కూడా వరద నీటితో పొంగి పొర్లుతూ ఉన్న ఆశ్చర్యంగా నది యువతల నుండి అవతల వరకు రేవు మాత్రమే చక్కగా సునాయాసంగా నడవేలాగా రెండుగా చీలిపోతున్న నదిని దాటి వసుదేవుడు తన స్నేహితుడైన యశోదానందనుడి ఇంటికి వెళ్తాడు. యశోద సరిగా అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆమెకు విపరీతమైన పురిటి నొప్పుల వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. వాసుదేవుడు ఆ ఆడబిడ్డను తీసుకొని కృష్ణుణ్ణి ఆమె చెంతన వదిలేసి ఆ ఆడబిడ్డను తీసుకొని చెరసాలకు తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు చెరసాలలో ఆడబిడ్డ ఏడుస్తూ ఉంటుంది. కాపలదారుడు ఆ ఏడుపు విని వెళ్ళి విషయాన్ని కంసుడికి చెప్తాడు. అప్పటికి పోతన తిరిగి అక్కడికి వస్తుంది. కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను చూస్తాడు. అతడికి అక్కడ ఏదో జరుగుతున్న అనుమానం వచ్చి పోతనను ఇది నిజమేనా, బిడ్డ పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు. పోతన్న ప్రాణభయంతో నేనున్నాను, స్వయంగా నా కళ్ళతో నేను చూశాను అని చెప్తుంది. మరింత నమ్మకం కలగటం కోసం ఈ బిడ్డ సరిగ్గా ఇక్కడే నా కళ్ళ ముందే పుట్టింది అని చెప్తుంది. అప్పుడు దేవకి వసుదేవులు ఇది ఒక ఆడబిడ్డ, ఈ పిల్ల నిన్ను చంపలేదు, పుట్టింది మగపిల్లవాడు అయ్యుంటే అతను నిన్ను చంపేవాడేనేమో, కానీ పుట్టింది ఆడబిడ్డ, దయచేసి ఈమెను వదిలిపెట్టు అంటాడు. కానీ కంసుడు లేదు, నేను ఎటువంటి అవకాశము తీసుకోదలుచుకోలేదు అంటాడు. అతను బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి లేపి నేల మీదకి విసిరాలనుకుంటాడు. అతను అలా చేయబోతూ ఉండగా ఆ బిడ్డ చేతిలో నుంచి జారి కిటికీల గుండా బయటకు వెళ్ళి కంసుని వద్ద చూసి నవ్వుతూ నిన్ను చంపేవాడు మరొక చోట ఉన్నాడు అంటుంది.
అప్పుడు కంసుడికి నిజంగా అనుమానం వస్తుంది. అతను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తాడు. కాపలాదారులు నిద్రపోయారు. పోతన్న బయటికి వెళ్ళింది. ఎవరు ఏమీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ప్రాణాలు ముఖ్యం. ఇది ఇలా ఉండగా కృష్ణుడు గోకులంలో నాయకుడి కొడుకు అయినప్పటికీ అతను ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడ పెరిగాడు. మధుర నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తండ్రి వసుదేవుడిచే రేపల్లెలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. ఇదే శ్రీకృష్ణుడి జన్మ రహస్యం. కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు ఒక గురువు దగ్గరికి చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. దారిద్ర బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉన్నది. అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో, కృష్ణుడిని నీకు స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలు ఇస్తున్నాడట, శరణ వేడిన వారికి తప్పక ఆదుకుంటున్నాడట, అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార బాధ్యతను మోస్తున్నవాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుని చూడాలనిపించింది. చూడటం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు కనుక అతని భార్యతో కృష్ణుని చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతడికి కానుకగా ఏదైనా తీసుకువెళ్తే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్ళ వారి నుంచి 4 గుప్పెళ్ళ అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకొని ప్రయాణమై ద్వారకుకు చేరుకొని కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు కుచేలుని చూలగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగిలించుకొని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుణ్ణి చూసినట్టుగా చూశాడు. ఒళ్ళంతా మట్టి పట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శివ ఆకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆధారం చూపించడం గమనించిన రుక్మిణీదేవి వింజామరణం తీసుకొని కుచేలుడికి విచారణ ఆరంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చెయ్యదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలు నెమరువేయనారంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్ళను సమిధలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహా అరణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలి వాన ఆరంభమైంది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమై అయిపోయింది. సమిధల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్ద అయిపోయారు. దారి తెలియటం లేదు. కటక చీకటి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మరునాడు తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కు పడిపోయి ఉన్నారని తెలిసిన గురువు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి దైన్య స్థితిలో ఉన్న కుర్రవాళ్ళను చూసి మా కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు, మీ భక్తికి సంతోషించాను, నీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తు ఉన్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు నీతో గురుకుల వాసం స్నేహం చేసిన వారికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకలు ఇవ్వాలంటే అతడికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డ పేలిక మూట తీసుకొని ఇందులోది ఏమిటి అని అడుగుతూ విప్పి అటుకులే నాకెంతో ఇష్టం అనుకుంటున్నావు అని పిడికెడు నోటు వేసుకొని మరో పిడికెడు చేత పట్టుకొని తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుడి ఇంట స్నానము భోజనము నిద్ర సుఖంగా చేసి తను నిజంగా స్వర్గంలో ఉన్నాననుకున్నాడు. మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనింపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వటం లేదు. అతను తన మనసులో కృష్ణుడు మహారాజు, నేనేమో నిరుపేద బ్రాహ్మణుడి కదా,
అన్న ఆధారంతో నన్ను అతను కౌగిలించుకున్నాడు. తన తమ్ముడిని చూసినట్టుగా చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత వీజాంబరమేచాడు. దేవుడికి చేయదగినన్ని మర్యాదలు చేశాడు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తన మర్చిపోతాను అనుకొని కాబోలు ఆ పని చేయలేదు అనుకున్నాడు. కానీ కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమన్న రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలో రకరకాల పక్షులు, తామరలు, కలువలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరి ఇల్లు అయి ఉంటుంది? నా ఇల్లు కాదే, ఇది ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా దేవత అన్నట్టు ఉన్న స్త్రీ పురుషులు మేళ తాళాలతో ఎదురు వచ్చి భవనంలోకి అతన్ని తీసుకుపోయారు. మారు వేషంలో ఉన్న లక్ష్మీదేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు ముడుచుకు వచ్చేలా కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకుంది. ఇదంతా చూసి కుచేలుడు తానే నాకి ఐశ్వర్యమత కృష్ణుని చూసి రావడం చేతనే కలిగి ఉంటుంది. మరో కారణం ఏదీ కనబడటం లేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు. తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దానిని చాలా ఘనంగా భావిస్తాడు. తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. ఆ తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. ఒకసారి శ్రీకృష్ణుడు పుట్టినరోజు నాడిన సంగీతం, నాట్యం ఇంకా బాణసంచతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఇలాంటి వేడుకైన నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు. అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనటం లేదు అని అడిగింది. దానికి కృష్ణుడు, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు. ఆయనకు నిజంగానే తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండవచ్చు. కానీ ఆయన నటించటంలో కూడా సమర్థుడు కదా. వెంటనే వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. శ్రీకృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. కృష్ణుడు, ఇవన్నీ నాకు పనిచెయ్యవు అన్నాడు. మరి ఇంకేం చేద్దాం అని అడిగాడు జనం. ఆ పాటికే చాలామంది జనం వచ్చి చేరారు. సత్యభామ కూడా వచ్చింది. నారదుడు వచ్చాడు. శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనం ఏం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడు ఆ పరమాత్ముడు, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాడు. దానికి సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను. అలాంటి చేయదగిన పనులు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం? మహాపాపం కదా, ఇది మనం చేయలేము అంటూ ఏడి చేసింది. అక్కడున్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు. నువ్వు సాక్షాత్ భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియటం లేదు. ఇందులో దాగి ఉన్న కుట్ర ఏమిటో తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు కూడా వెనుదిరిగాడు. ఈ విషయం అంతటా పాకిపోయింది. మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే, కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ఉత్సవం శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఈ వార్త బృందావనం వరకు చేరుకుంది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిగట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ కూడా తన మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కూడా కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కట్టగానే శ్రీకృష్ణుడి తలనొప్పి మటుమాయమైపోయింది. ఆయన ఎప్పుడు కూడా తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడు స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకగా ఇచ్చిన ఆయన వితృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం కృష్ణుడికి ఎంతో విలువైనది. అలాగే ఈరోజు సత్సాంగత్యం వలన
ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు దేవర్షి నాంచ నారద అన్నాడు. అంటే అట్టి మహనీయుడు నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుడిని దర్శించటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యం యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదుడికి తెలియజేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపునగా వెళ్తే ఒక పెంట కుప్ప కనిపిస్తుంది, అందులో ఉన్న పేడ పురుగు దగ్గరికి వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పగా జగన్మోహనంగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చాడు. జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. నారద, ఇప్పుడు పంచమి దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయం, అందులో నివసిస్తూ ఉన్న పావురం కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఇదేం విచిత్రము, ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇదేమి వింత, ఇంకా ఎన్ని విధాలుగా ఆ భగవంతుడిని నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సమస్థానంలోనే మహారాజుకు చక్కటి మగ శిశువు పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలడు అని చెప్పి చిరునవ్వు లొలకపోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైనటువంటి నారదుడికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదుడితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నావేమిటి? పెంట కుప్పలోనున్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలం వలన అమోఘమైన నీ దర్శన భాగ్యం నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శనార్థంచే నాకు పావురం యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రుడిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనం కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యం యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సాంగత్యము పురాకృత పుణ్యం వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవముక్తి కలిగాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచి పనితోని వారి నుండి మంచిని గ్రహించాలి. దుష్టులకు ఎప్పుడుగా దూరంగా ఉండాలి. పవిత్రమైన హృదయంతో సమర్పించే ఏ పదార్థమైనా సరే భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. ఒకప్పుడు ఒక భక్తురాలు ఉండేది. ఆమె కృష్ణ భక్తురాలు. ప్రతిరోజు ఉదయం ఆమె ఇంట్లో కృష్ణ మందిరమును ఆవు పేడతో అలికి మిగిలిన పేద ముద్దను కృష్ణార్పణమస్తు అంటూ బయటకి విసిరివేసేది. ఆ ఊర్లో స్థానికంగా ఉన్న ఒక శ్రీకృష్ణ దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతను శ్రీకృష్ణ విగ్రహాన్ని కడిగి అతను అలంకారం చేసి ఆరతి ఇచ్చే సమయంలో కృష్ణుడి ముఖం పైన ఒక చిన్న పేడ ముద్ద పడుతూ ఉండేది. ఈ వింత విషయం అతనిని చాలా కలవరపెట్టడం వల్ల అతను ఊరి పెద్దలకు తెలియపరిచాడు. పెద్దలంతా కూడా ఈ విధంగా కృష్ణుడి ముఖం పైన పేడ ముద్ద పడడాన్ని గ్రహించారు. ఆ సమయంలో పేడ ముద్ద విసురుతున్న వారెవరో గమనించమని కొంతమందిని రహస్యంగా పంపించారు. ఒక బృందం వారు ఒక వీధిలో ఒకానొక స్త్రీ
కృష్ణార్పణమస్తు అంటూ ఇంటి బయటకు పేడ ముద్దను విసిరివేస్తూ ఉండడం గమనించారు. సరిగ్గా ఆమె అలా ఇంటి బయటకు విసురుతున్న సమయంలోనే కృష్ణుడి ముఖం పైన పేడ ముద్ద పడుతున్నది. ఏ పదార్థమును సమర్పిస్తున్నామన్న విషయంలో భగవంతుడికి నిమిత్తం లేదు. పవిత్రమైన హృదయంతో ఏది సమర్పించిన భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. భగవంతుడి దృష్టిలో మంచి చెడు అన్న భేదం లేదు. కృష్ణ అర్పణం అంటూ హృదయపూర్వకంగా పవిత్రంగా ఆ స్త్రీ పేడ ముద్దను సమర్పించడం వలన కృష్ణ విగ్రహానికి అది చేరుతున్నది. ఈ తెలుసుకున్న గ్రామ పెద్దలు అందరూ శ్రీ వద్దకు వెళ్ళి ఆ విధంగా పేడ ముద్దను శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నందున ఆమె చాలా నిందించారు. ఆమె ఇంటి బయటకు విసురుతున్న పేడ ముద్ద గుడిలోని శ్రీకృష్ణ ముఖం మీద ఎలా పడుతున్నదో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. పేడ ముద్దను మాత్రమే వాళ్ళు చూశారు. కానీ దాని వెనుక ఉన్న ఆమె భక్తి గాఢతను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. భక్తుల చర్యలను వాళ్ళు మార్గమును అందరూ అర్థం చేసుకోలేరు. గ్రామ పెద్దలు ఆ స్త్రీ భర్తను పిలిచి విచారణ జరిపించారు. కృష్ణుడి ముఖం పైన పేడ వేసేంత సాహసం శక్తి నాకు లేదు. నా కృష్ణుడి కోసం నా ప్రాణమైన సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె ప్రాధేయపడింది. కృష్ణ అర్పణమస్తు అనకుండా పేడ ముద్దను బయటకు వేయమని పెద్దలందరూ కూడా సలహా చెప్పారు. భర్త కూడా చెప్పిన మీదట ఆమె ఇలా చేయడానికి అంగీకరించింది. కానీ ఆ రోజు మొదలుకొని శ్రీకృష్ణుడి ఆలయం తలుపులు తెరుచుకోవటం లేదు. పూజారి ఇతరులు ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఒక భక్తురాలి పట్ల తాము అపచారం చేశామని గుర్తించిన పెద్దలు వెళ్ళి ఆ స్త్రీని క్షమాపణ వేడుకున్నారు. తక్షణమే గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు ఆచరించే మార్గాలు వారికి మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకి అవి అర్థం కావు. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించే విధంగా భగవంతుడు భక్తులను తన వైపు చేర్చుకుంటాడు లేదా లాక్కుంటాడు. ఇనుమును తుక్కు పట్టి ఉండే మాత్రం అది అయస్కాంతం వైపునకు ఆకర్షింపబడుతుంది. అలాగే హృదయంలో ప్రేమను పవిత్రతను నింపుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అందులో నివసించగలుగుతాడు. భగవంతుడు హృదయవాసి. కానీ అహంకారం, అసూయ, కోపము మొదలైనవి ఉంటే ఆయనను మనం దర్శించలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ పవిత్రంగా నిర్మలంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలుగుతున్నాము. అలాగే ఈరోజు కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే చాలు మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పాండవులు రాజ్యాన్ని పాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, నేను 5 బాణాలను అడవిలోకి వేస్తున్నాను. మీరందరూ కూడా అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణాల దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులంతా కూడా శ్రీకృష్ణునికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోకి బయలుదేరారు. ఆ అడవిలో 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశకు వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకొని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బయలుదేరుతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకువచ్చి తిరుగుడికి దగ్గరికి బయలుదేరాడు, కృష్ణుడి దగ్గరికి. భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లున్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. మరోవైపు
విప్రుడికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కూడా జరిగింది. ఏమిటి అంటే, ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్ట మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులుడికి ఆశ్చర్యం వేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒకటి కనిపించింది. అదేమిటంటే, ఒకటి పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న ముక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవుడికి ఏమీ అర్థం కాలేదు. ఆమె తీసుకుని కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. తర్వాత పాండవులంతా కూడా ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరికి బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో, మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ముందుకు నాకు ఇలాంటి వింతను ఎప్పుడు చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఆ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమై నడుస్తుంది. మనిషి ఒక్కడైనా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకుని ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకొని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అని తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవానుడి దగ్గరకు వ్యక్తం చేస్తాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వారిని పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. అదే విధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఒక బావిలో ఒక చుక్క నీరు కూడా లేదు. ఒకే నీళ్ళపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముడి ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుడ మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తర్వాత నకులుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే, ఆవును నాకటం వలన ఆ దూడకు గాయాలు అయ్యాయని రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుని అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకులా, రాను రాను కలియుగంలో తల్లిదండ్రుల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానం ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరి వాడైన సహదేవుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు.
శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సాధ్యం కానీ ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుని అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణ కోల్పోతారు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమి అతని పతనానికి ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూపించిన దృశ్యం అని చెప్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తాడో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకొని తింటూ వారిని మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవాళ్ళు పిడవలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలోని శ్రీకృష్ణుడి పెట్టి చెప్పిన ఈ విషయాలు కలియుగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలోని ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. ధర్మరాజు తప్ప మిగతా 4 పాండవులు ఎప్పుడు ఎలా చనిపోయారో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మాత్ములైన పాండవులు పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ద్రౌమిళ్ళ వారి ద్వేత వనానికి చేరి అతనికి నివసించసాగారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరిగెడుతూ వచ్చి ధర్మరాజుతో, ఓ ధర్మనందన, విజ్ఞార్థము నేను అతని అంటే నిప్పు పుట్టించే కొయ్యను అరణ్యంలో నుండి తీసుకొని వచ్చి వాటిని ఒక తరుసాక మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లన్నీ చేస్తుండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగున వచ్చి ఆ వృక్షము పక్కగా వెళ్ళినప్పుడు దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకొని ఆ జింక మరలా అడవిలోకి పారిపోయింది. నా నిత్య కర్మకు ఆంతర్యం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. ప్రధాన లక్ష్యమే ప్రధాన కర్తవ్యం అని ధర్మజుడు వెంటనే తన విల్లు అందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నం చేసినా వారికి చిక్కలేదు. అలా ఎంత దూరం ఆ జింక వెళ్ళిన పరిగెత్తాడు. పాండవులు తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కీకారణ్యంలోకి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మము తప్పకుండా ఛేదించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుడి అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే అతవిధి అన్నాడు. అది విని ప్రజ్ఞుడైన ధర్మరాజును ఇలా బదిలిచ్చాడు. నాయన, సుఖము దుఃఖము మనము పూర్వము చేసిన కర్మను బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమ పవిత్రత పైగా రజస్వలగా ఉన్న పాంచాలీదేవిని పురుష కొవ్వుకు జుట్టుపట్టుకొని ఈడ్చుకు వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుడు అతన్ని వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సకుడైన అర్జునుడిలా అన్నాడు. ధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురు వృద్ధుల ముందుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖములు అన్నాడు ఆ సహదేవుడు. దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదమాడి మనల్ని మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చేయనందులకే మనకి దుర్గతి పట్టినదని అన్నాడు. జూదంలో పందెం కాసేవాడే వాడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం ఓడి
శకునిచే ఆడించి గెలుచుట అధర్మమని సహదేవుని ఆంతర్యం. విద్యాల మాట్లాడుతున్న సోదరులను చూసి ధర్మరాజులకు పుండితులతో ఇలా అన్నారు. నాయన, నీ సోదరులందరూ తీవ్ర దాహంతో ప్రాణాలు కడబట్టుకున్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోని అతి మనోహరమైన తటాకం ఉన్నదని చెప్పాడు. అప్పుడు ధర్మనంజుడు ఈ విధంగా నీళ్లు తాగి దప్పిక తీర్చుకొని కొంత జలం పట్టుకురా అని నకులుడితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకంలోని నీరు తాగబోతూ ఉండగా ఒక అశరీరవాణి, ఓ మాధ్వీనందన, ఈ జలములు నా అధీనంలో ఉంటాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని పలికింది. దాహంతో తప్పిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు. మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తర్వాత సహదేవుడు, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకంలో నుండి నీరు త్రాగి మృదుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుక్కుంటూ చివరికి ధర్మనందన కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. ధర్మరాజు తీరం వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరుని చూసి ఆశ్చర్యపోయాడు. వారికి ఏమైనదో అని దుఃఖించాడు. ఆ సమాన సూర్యులు వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణంగా ఈ స్థితిలో ఉన్నారు అని బాధపడ్డారు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయం తెలిస్తే ఎంత దుఃఖించునో అని తలిచినారు. భీష్మ మిత్రాది పెద్దలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అని ఇట్లు పరిపరి విధముగా వగచి దాహంతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మనంజుడు తటాకంలోని జలములు తాగుటకు ఉపక్రమించెను. మరల ఆ అశరీరవాణి ఇట్లనెను, నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించితిరి. నీవు ఈ నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలను అని పలికింది. అప్పుడు ధర్మరాజు, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇట్టి అజయులకు ఈ స్థితిని ఎవరు కలిగించగలరు? నా యందు దయ ఉంచి మీ నిజ రూపమును చూపి నా భయము తొలగించండి అని వేడుకోగా అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు ధర్మరాజు ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఈయమ్మని అడిగాను. సహజ వినేయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతడికి ప్రణమిల్లి, దేవా, మీ చిత్తము కాని నా బోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. దాంతో సంతృప్తుడైన యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నిటికీ కూడా నీవు సరి అయిన సమాధానం ఇచ్చి నన్ను మెప్పించినావు. తమ్ములను ఒకరిని బ్రతికించమని కోరి వరం ఇచ్చాడు. యమాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యంగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమపరులు. భీమసేనుడు అతని భుజ బలమునిచే నిన్ను, నీ సోదరులను అనేక మార్లు భక్షరములచే చంపాలనుకున్న దుర్యోధనుని కుయుక్తుల వారి నుండి కాపాడినాడు. ఇక అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా ఈ రాజ్యంను నీకు అప్పగించగలడు. వీరిలో ఒకరిని కోరుకోక నకరుని ఎందుకు కోరుకున్నావు అని అడిగినాడు. అప్పుడు సమవర్తి అయిన ధర్మరాజు ఇలా ధర్మము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాతాయ్యగు మాతృదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైన బతకాలి కదా, అందుకే నకులుని బ్రతికించమని కోరుతున్నాను. ఇట్లుగాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను అని చెప్పాడు. ధర్మనందుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు, నీ తమ్ములందరినీ కూడా బ్రతికించదను అని కర్ణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరినీ దాహము తీరిపోయినది. ఆ యక్షుడి శక్తిని చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో కావి. ఒక ధర్మ ప్రభు అయిన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింపగా ఆ యక్షుడు కరుణించి తన నిజరూపమును చూపి వారికి ఆనందము కలిగించినాడు. అదెవరో కాదు, యమధర్మరాజు. అప్పుడు యముడు, ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యమును, శౌచమును, దయ, దానము, తపము, శమము, శాంతి, యశము, జ్ఞానము, ముక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చాను. నీ ధర్మ తనకు మెచ్చినాను. ఏమి వరము కావాలనో కోరుకోమని అడిగినాను. అప్పుడు పాండవులలో మొదటి వాడైన ధర్మరాజు, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడి
హరిణి ఒక హరణము ఎత్తుకుపోయినది. ఒక మహనీయుని నిత్య కర్మకు లోపము రాకుండా అతనికి ఆ హరిణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్ముడు అనగా యమధర్మరాజు తానే మృగరూపంలో వచ్చినానని ధర్మరాజుకు చెప్పి అతనికి విప్రుని హరిణి తిరిగి ఇచ్చెను. నాయన, రానున్న అజ్ఞాతవాసంలో నీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వలన కలుగుతాయి. అందువలన అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, తీసుకో అని యమధర్మరాజు అంటాడు. అప్పుడు ధర్మనందుడు, స్వామి, నీ అనుగ్రహం కన్నా నాకు కావలసినది ఏమున్నది? నా మనసులో ఎప్పుడు క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గముగా ఉండేటట్టుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. అటులనే దీవించి యముడు అదృశ్యమైనాడు. పాండవులు ఆశ్రమం చేరి ఓసురునకు హరిణి ఇచ్చి ఆనందం పొందసాగినారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నకులను కోరి ధర్మ వర్తనములు ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. మనం కోరుకొనుమన్నప్పుడు ధర్మజుడు తనకి ఏది కోరుకోకుండా విప్రుని హరిణి ఇప్పించమని కోరినాడు. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి ముక్తి ప్రదర్శన చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్దాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతన్ని తగిన రీతికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజుడితో యుద్ధం చేసిన నకుల సహదేవుడు, భీమార్జునుడు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతుడైన భీమార్జునులే ఓడిపోయారని, అతని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడిని వాళ్ళకు దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అటు వచ్చి ఇతని కుమారుని పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంది: మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతని వదిలేస్తానని చెప్పింది గనక ప్రభువులు మా యందు దయతలిచి శరీరంలోని సగభాగాన్ని ఇచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. ఆయన శరీరాన్ని సగంగా కోయడం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఎంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు వద్దు అని అంటారు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపడుతున్నారు. బాధపడిన శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది అని ఆ భాగ్యం తమకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దాన గుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు. మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి
మయూరధ్వజుని ఇంటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరు ధ్వజస్తంభాలు నిలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఉచ్చరించిన మీదటనే ప్రజలు వారిని ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నేను ఎత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపిస్తుంది అని చెప్పి అనుగ్రహించాడు. ఆనాటి నుండి దేవాలయాలని యందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కృష్ణుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.